మహేంద్ర బళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది అక్కడక్కడ యూస్ చేస్తూనే ఉన్నారండి. మీరు కనుక ఎవరైనా యూస్ చేస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి. అసలు విషయంలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్తే అండి, నేను మెకానిక్ చేస్తుంది. సో మనం ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసాం మీ ముందుకి. సో ఈ బండి మహేంద్ర బండి అండి. సో కస్టమర్ అయితే అన్న గేర్లు పడట్లేదన్న, ఒక గేర్ పడిందంటే మాత్రం ఇంకా మిగతా గేర్లు పడతాక బాగా టైం తీసుకుంటుంది, నొక్కి 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 అసలు ఇబ్బంది అయిపోతుందన్న. ఒకవేళ గేర్లు పడినా సరే నోట్ అవ్వాలంటే సచ్చి ఇబ్బంది అవుతుందన్న అని చెప్పి మన దగ్గర తీసుకోవడం జరిగింది. సరే కదా అని చెప్పి మనమైతే ముందు చూసామండి. ఎందుకంటే ఈ మహేంద్ర బల్లి స్పేర్ పార్ట్స్ అనేవి మ్యాక్సిమం మన స్ప్లెండర్, హెచ్ఎఫ్డిఎస్, ప్యాషన్ ప్రో బళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇంజిన్లో కొన్ని మ్యాక్సిమం కలుస్తాయండి. తర్వాత వచ్చేసి ఈ టైర్లు, గీర్లు, బ్రేక్ షూలు అన్నీ ఒకటే, బ్రేక్ పెడలు అన్నీ ఒకటేనండి. సెంటర్ స్టాండ్లు, ఇన్స్టర్ స్టాండ్ మొత్తం ఒకటే, సైడ్ స్టాండ్తో కలిపి. కాకపోతే కొన్ని మారుతాయండి. ఏంటి, మన కాయిల్లు, మన పవర్, మన మ్యాగ్నెటిక్ కాయిల్లు, తర్వాత వచ్చేసి మన క్లచ్లో వచ్చేసి కొన్ని పార్ట్లు మారినాయండి. అసలు ఏమేమి మారినాయి క్లచ్లో ఏంటని చెప్పి నేనైతే క్లారిటీ చెప్తున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి గురు, ఓకేనా. సో దీనికి వచ్చేసి మనం క్లచ్ కూడా తీస్తే అసలు లోపల మొత్తం ఏంటి అంటే తెల్లగా వస్తుందండి. నేను చెప్పే మనోడి కన్నా దీనికి క్లచ్ ప్లేట్ కూడా చేంజ్ చేసేద్దామన్నా. ఎందుకంటే మొత్తం రసం చూస్తారు కదండి, ఆ రసం మొత్తం అసలు మీకు రసం ఎలా అనేది ఎలా తయారైద్ది ఏంటి అంటే చూడండి ఒకసారి. ఆ రసం అనేది క్లచ్ ప్లేట్లు అరిగిపోయి, మనకి క్లచ్ ప్లేట్ ఉంటుంది కదండి, లోపల ఏదన్నా ఒక వస్తువు అరిగిపోయిందంటే ఆ అరిగిపోయిన వస్తువు అనేది దాని రసం మొత్తం ఏమైందంటే దాంట్లో మిక్స్ అయిపోతూ ఉంటుందండి. ఇక అదంతా పట్టేసి మనకి అలా మన క్లచ్ వెయిట్కి దీనికి మొత్తం అతికిపోయి ఇంజిన్లో కలిసిపోతూ ఉంటుంది. కొంత అయితే ఇంజిన్లో దిగిపోద్దండి కిందకి, కొంత అయితే దిగదు. సో మొత్తం వచ్చేసి క్లచ్ ప్లేట్ కూడా అరిగిపోయినాయి. కస్టమర్ చెప్పాను అన్న క్లచ్ ప్లేట్ కూడా వేద్దామన్నా అని చెప్పాను. దీనికైతే నేను అనుకున్నది ఏంటంటే గేర్ చేంజర్ లివర్ అనేది జరిగిపోయిందా, లేకపోతే ఇరిగిపోయిందా, అరిగిపోయిందా అని అనుకున్నాను. కానీ అసలు దానికి అసలు టాపిక్ ఏంటంటే అది కాదండి, వేరు. దీనికి ఇంకోటి ఏంటి అంటే మనకి క్లచ్ వెయిట్ అనేది ఓడతేస్తుంది. దీన్ని మన దగ్గర అయితే పుల్లర్ లేదండి. మనమైతే చేసేది లేక మనం సుత్తిను స్క్రూడ్రైవర్ రాడ్ పెట్టి మనం దాన్ని కొట్టి తీసామండి. ఎప్పుడు కూడా అలా కొట్టి తీయకూడదండి. ఎందుకంటే క్రాంక్ అనేది అవుట్ వస్తూ ఉంటుంది, మనకి తప్పలేదు, వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు. సరే కదా అని తీసాను. ఇక దీనికి ఓడ తీసి చూస్తే దీనికి ఏంటి అంటే మనకి గేర్ చేంజర్ ఉంటుంది, చూసారు కదండి. మన గేర్ చేంజర్ లెవర్ బాగానే ఉంది. మెయిన్ గేర్ సాఫ్ట్ ఉంటుంది కదండి, ఆ సాఫ్ట్కి వచ్చేసి మనకి ఆ బోల్ట్ అనేది లూజ్ అయిపోయిందండి. ఆ బోల్ట్ అనేది లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, గేర్లు అనేది పడట్లేదండి. సో మనం అనేది ఇప్పుడు టైట్ వేస్తాము, సాఫ్ట్ బోల్ట్ అయితే టైట్ వేస్తాము. సో మొత్తం వచ్చేసి గేర్లు అయితే పడుతున్నాయి. ఇక దీనికి విషయంలోకి వస్తే క్లచ్ ప్లేట్ లేదు, మనం ఇప్పుడు దీన్ని చేంజ్ చేయబోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే దీనికి క్లచ్ బెల్ అండి. క్లచ్ బెల్ కూడా సేమ్ మన స్ప్లెండర్ క్లచ్ బెల్ లాగే ఉంది. సో దీనికి చూస్తాం కదా, మనం ఓడదీసి చూస్తాం. ఎందుకంటే లోపల మనకి ఏమన్నా చికాక అయిందా, ఏమన్నా అరిగిపోయినాయా ఏంటి అని చెప్పి చూసాము. అంతా బాగానే ఉందండి. సో సరే కదా అని చెప్పి ఎలా ఉందో అలాగే మళ్ళీ మనం బిగిచ్చేస్తాం. సేమ్ అండి, మన సేమ్ స్ప్లెండర్ బండి అండి, ఏమీ లేదు, మొత్తం స్ప్లెండర్ బండి మన స్ప్లెండర్ బండి లాగే ఉంది. ఏం మారింది అంటే దీంట్లో లోపల ఇంజిన్లో ఏం మారింది అంటే, ఒకటి మనం క్లచ్ బెల్ కూర్చోబెట్టాక క్లచ్ బెల్కి వచ్చేసి మనకి లాకులు వస్తాయండి, ఓకేనా. 2 లాకులు వస్తాయి, దానిపైన ఒక వాచర్ వచ్చింది. ముందు వాచర్, దానిపైన 2 లాకులు, దాని తర్వాత ఒక వాచర్ వచ్చిందండి. దీనికి ఎలాగంటే మన టీవీఎస్ స్టార్ సిటీ, టీవీఎస్ స్పోర్ట్స్ బల్ ఉంటాయి కదండి, దాన్ని క్లచ్ బెల్లో వచ్చేది ఏంటి, మనకి మామూలుగా ఒక వాచర్ వచ్చి దానిపైన లాక్ అవుతాకి ఒక వాచర్, దానిపైన ఇంకో లాకు, అలా వచ్చిందండి. దీనికి వచ్చేసి సేమ్ వచ్చింది. మన స్టార్ సిటీ, టీవీఎస్ స్పోర్ట్స్ బల్లకి అయితే ఎలాగ వస్తాయో అలాగ వచ్చేసిందండి. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మనం నీట్గా చేస్తున్నామండి. కస్టమర్కి చెప్పాను అన్న దీనికి వచ్చేసి మనకి 1300 రూపాయలు చిల్లర అవుతుందన్న. ఎందుకు అంటే మనకి సీట్ ఉక్కు ఒకటి అండి, మన దగ్గర హెవీ ఉక్కు ఉంది, ఆ హెవీ ఉక్కు ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి, క్లచ్ ప్లేట్లు ఒకటి, ఓకేనా. ఇంకా తర్వాత వచ్చేసి ప్యాకింగ్లు, ఆయిల్ సీల్లు, ఓరింగ్లు, తర్వాత వచ్చేసి మన ఫిట్టింగ్ ఛార్జీ మొత్తం కలిపి 1300 చిల్లర అవుతుందని చెప్పానండి. సో ఇది మరి రీజనబుల్లా కాదా, వర్తబుల్లా కాదా నాకు చెప్పండి, ఓకేనా. దీనికి క్లచ్ ప్లేట్ కూడా మనం హీరో ఒరిజినల్ వేసుకున్నామండి. ఎందుకు మళ్ళీ మనకి మామూలు తక్కువ వేసుకుంటాం ఎందుకని చెప్పి మనమైతే ఒరిజినల్ వేసుకున్నాము. సో మొత్తానికి వచ్చేసి దీన్ని చూస్తున్నారు కదండి, మనం నీట్గా చేసాం. ఇప్పుడు గేర్లు అయితే నెక్స్ట్ లెవెల్లో పడుతున్నాయి. సో మనకి దీని అంతటికి రీజన్ ఏంటి, అసలు దీనికి కారణం ఏంటి అంటే గేర్లు అండి. మనం ఎప్పుడైనా సరే గేర్లు అనేది స్మూత్గా డీల్ చేసుకోవాలండి. మనం ఎలా పడితే అలా ఉంది కదా, కాలు ఉంది, ఆ కాలు కింద గేర్ రాడ్ ఉంది కదా అని చెప్పి కస నొక్కామంటే మాత్రం కొన్నిసార్లు ఏమైతే అంటే గేర్ చేంజర్ లివర్ లొంగిపోతాయి, కొన్నిసార్లు గేర్ చేంజర్ లివర్ జరిగిపోద్ది, కొన్నిసార్లు గేర్ చేంజర్ లివర్ ఇరిగిపోద్ది, కొన్నిసార్లు చూస్తారు కదండి ఆ గేర్ సాఫ్ట్ నట్టు కూడా లూజ్ అయిపోయింది. సో మొత్తానికి వచ్చేసి ఎప్పుడైనా సరే మనం కొంచెం సున్నితంగా క్లచ్ నొక్కి సున్నితంగా గేర్ వేసుకోవాలండి. చాలామంది ఏం చేస్తారంటే గేర్లు పడుతున్నాయి కదా అని చెప్పి క్లచ్ నొక్కకుండా గేర్లని వేసేస్తారండి. అలా అనేది అసలు వేయకూడదు. ఎప్పుడైనా సరే క్లచ్ నొక్కి గేర్ వేయాలి. దీనికి చూస్తాం కదండి ఆయిల్ ఫిల్టర్ అండి, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఎప్పుడైనా సరే మనం క్లచ్ ప్లేట్లు వేయించుకున్నప్పుడు, ఎప్పుడైనా సరే క్లచ్ ప్లేట్లు వేయించుకున్నా, క్లచ్ కొరకు ఆగిపోయినా, ఎప్పుడైనా మనం ఓడించుకున్నప్పుడు కంపల్సరీ కూడా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేయించుకోవాలండి. ఉంటే కొత్త చేసుకోండి, లేకపోతే క్లీన్ చేయించుకోండి. నా దగ్గర అయితే అందుబాటులో లేదు కాబట్టి నేను అయితే క్లీన్ చేసేస్తాను. అలా ఉండటం వల్ల ఏమైతే అంటే చిన్న రసం గీసం మొత్తం పంపులోకి వెళ్ళిపోయి మరి ఆయిల్ ఎత్తకుండా చేసిందంటే మాత్రం ఇంజిన్ సీజ్ అయిపోద్దండి. ఇంజిన్ సీజ్ అయిపోయిందంటే మాత్రం అసలు దోలు తిరిగిపోద్ది, మళ్ళీ 10,000 అయితే పట్టుకోవాల్సి వచ్చింది. సో మొత్తానికి వచ్చి దీనికైతే మనం ఆయిల్ ఫిల్టర్ చూసి అంతకుముందు ఎలాగైతే ఉందో ఇప్పుడైతే ఎలాగ ఉందో చూస్తారు కదండి. ఆయిల్ ఫిల్టర్ కూడా మనం దీనికి క్లీన్ చేసి నీట్గా వేసుకుంటున్నామండి. ఇప్పుడు కొంతమంది తీయరు, నేనైతే వేస్తున్నాను, చూస్తున్నాను కదండి. దీనికి వచ్చి లాక్ అంటారండి. అదే మనం లాక్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి. మనకి లాక్ దానికి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్లో పెట్టుకుని లాక్ వేసుకోవాలి. ఇక దీనికి వచ్చేసి
క్లచ్ ప్లేట్లు మన స్ప్లెండర్కి పట్టినాయండి, చెప్పే కదా మీకు. సో మొత్తం వచ్చేసి మన కొత్త వాళ్ళు అయితే చాలామంది చూస్తున్నారు నేను అనుకుంటున్నాను. చూస్తే కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గురు, ఎందుకంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇంకా నేను ముందుకు వెళ్ళగలను. ఇంకా మనం కొన్ని బయట ప్రైవేట్ ట్రిప్స్కి వెళ్దామా అన్నట్టు ఒక ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా వ్లాగ్స్ చేస్తున్నాను కూడా. సో మొత్తానికి వచ్చేసి మనల్ని కొత్తగా ఫాలోవర్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తే కానీ నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఓకేనా. సో మొత్తం ప్రీవియస్ వీడియోలు కూడా మన దాంట్లో చాలా ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి కూడా అవి కూడా విజిట్ చేయండి కొత్త వాళ్ళు. ఇంకోటి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి నాకు కొంచెం ఒకసారి ఏరియా నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకుని అలా చూసి అలా వెళ్ళిపోవడం కాదు గురు, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను ముందు కూడా. సో మొత్తానికి వచ్చేసి సో ఎవరైనా చూస్తే కనుక నాకు కంపల్సరీ మీరు ఏ రండి చూస్తున్నారు, ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి అని చెప్పి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే బండి మొత్తం అయిపోయిందండి. ఇప్పుడైతే గేర్ ఎలా పడుతున్నాయి ఏంటి మీకైతే క్లారిటీ చూపిస్తాను చూడండి. బండి స్టార్ట్ చేస్తాం కదా, చూసారు కదా గేర్లు పడుతున్నాయండి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. కస్టమర్ అయితే మంచి సాటిస్ఫై అయ్యారండి. నాకు ఎప్పుడైనా సరే అండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నా దగ్గరికి వచ్చిన కస్టమర్ నాకు మహా అయితే మనం ఎంత ఒక 1200 అయితే ఒక 1000 రూపాయలు అయిద్దని చెప్పినప్పుడు ఓకే గురువు నీ దగ్గర లేవు ఒక 100 రూపాయలు తక్కువ చేసి నువ్వు ఇబ్బంది పని, ఎందుకంటే ఈ బండి నాకు మిగలేదు అని నేను అనుకుంటాను. అంతేగాని కొంతమంది అండి సామాన్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఎక్కువ చేస్తున్నారండి. అలా ఇస్తే అలాగే నేను కూడా పెట్టుబడులు ఎంతో పెట్టుబడి పెడతాం కదండి, ఆ పెట్టుబడి డబ్బులు కూడా రాకపోతుంది, అద్దెలు కట్టుకుని ఈ కట్టుకుని అయిపోతుంది, బాగా ఇబ్బంది అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.